దేశంలో అవినీతిని పారద్రోలాలంటే ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యం. రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ ప్రపంచం సృష్టిస్తుంది, ఖచ్చితంగా గెలవబోతుంది అని చెప్తున్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ప్రస్తుతం కేఏ పాల్ మన చెంత ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ప్రజాశాంతి పార్టీ ప్రజలకు ఏం చేయబోతుంది, రానున్న ఎన్నికల్లో ఎలాంటి రోల్ నిర్వహించబోతుంది అనేది కేఏ పాల్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ ఒక ప్రపంచం సృష్టించుందంటున్నారు. అదేవిధంగానే అవినీతిని పారద్రోలాలంటే అవినీతి పరులు పాలన సాగిస్తున్నారు, వాళ్ళందరినీ ఇంటికి పంపాలంటే అది ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమంట. ఎలా సాధ్యం సార్? మీ ప్రణాళిక ఏంటి? ఏ విధంగా మీరు ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు? చూడండి, నా తల్లి మరలా అపోలో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పటికీ మా నాన్నగారు, మా అక్క, మా బావగారు నన్ను పిలిచినప్పటికీ అవన్నీ మానుకొని ఎందుకు కడప జిల్లాలో పులివెందుల మొదలుకొని ఈరోజు టూర్ చేశాను. పులివెందుల ప్రజలు ఏం కోరుకుంటున్నారు వీడియోలు చూడండి. మీరే రావాలి, మీరే నిలబడాలి. అందుకే చెప్పాను వైఎస్ జగన్ గారికి, మీరు కానీ నాతో లైవ్ 3 డిబేట్లు మీ సాక్షి ఛానల్లో కానీ ఇంకా ఏ ఛానల్లో కానీ చేస్తే మీరు పులివెందులంటే పులివెందుల నేను పోటీ చేయడానికి సిద్ధమే. 3 డిబేట్లు అయిన తర్వాత లేదా చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు అవినీతికి విరుద్ధంగా అభివృద్ధి సబ్జెక్టు మీద మీరు నాతో డిబేట్ చేస్తే కుప్పంలో నిలబడ్డానికైనా నేను సిద్ధమని ఛాలెంజ్ విసిరాను. ఎందుకు? ప్రజల్లో విరక్తి కలిగింది ఇప్పుడున్న 2 పార్టీల మీద. అందుకనే ప్రజాశాంతి పార్టీ కొరకు ఎక్కడికి వెళ్ళినా ₹1 ఖర్చు పెట్టకుండా ఈరోజు అనంతపూర్లో ఈ హాల్కి మేము రెంట్ ఇవ్వాల, ఇక్కడ కూడి ఉన్న 100 మంది లీడర్స్కి ₹1 పెట్టలా, మందు ముక్క ఇవ్వాల. షార్ట్ నోటీసులో ఇలా తిరుగుతున్నానంటే మీరు చూసారు, హాల్ నిండిపోయి బయట జనం ఉన్నారు. టైము ఈరోజు 12 గంటల వరకు అనౌన్స్ చేయలేదు ఇక్కడ ఈ హాల్ ఎక్కడ అన్నది. చేసుంటే ఇంకా 100 మంది కోఆర్డినేటర్లు వచ్చిండేది. మా ద్వారా ఎందుకు సాధ్యమవుతుందని మేము అంటున్నామంటే ఇప్పటి వరకు అభివృద్ధి చేశాను, చేయగలను. బిలియనీర్లు తీసుకొచ్చాను, తేగలను. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్లు ఇండియా తీసుకొచ్చాను, తేగలను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఎవరినైనా తీసుకొచ్చారా? అభివృద్ధి చేశారా? ఆయన చెప్తే ఎవరైనా ప్రపంచంలో ఒక బిలియనీర్ కానీ ఒక ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ కానీ కనీసం ఆయన్ని కలుస్తారా? ప్రజాశాంతి పార్టీ ఎవరెవరితో కలవబోతుంది? అసలు ప్రజాశాంతి పార్టీ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది? ప్రజాశాంతి పార్టీ మేనిఫెస్టో అతి త్వరలో రిలీజ్ అవుతుంది. ఆ మేనిఫెస్టో, ఆ లెటరు చదివిన వారు ఎమ్మెల్యేలు, వారి భార్యలు, పిల్లలు, తల్లులు ఎమ్మెల్యేకు ఓటేయరు. అలాంటి సిచ్యువేషన్ మార్చిలో మహామార్పులు అన్నాను, చూస్తూ ఉండండి. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, మీరు గెలవాలి అంటే ఆ ఉన్న 2 పార్టీల్లో నుంచి బయటకు రండి. ప్రజాశాంతి పార్టీతో తప్ప మీరు 100 కోట్లు ఖర్చు పెట్టిన కోకటిపిల్లో, శేర్లింగంపల్లిలో, తెలంగాణలో, ఖమ్మంలో ఎలాగా ఓడిపోయారో చిత్తుగా మీ డబ్బు మిమ్మల్ని గెలిపించలేదో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ, వైసీపీ వారు ఓడిపోవడం ఖాయం. అనేకులు కాదు, అందరూ ఓడిపోతారేమో కూడా నేను మార్చి, ఏప్రిల్లో చెప్తాను. అభివృద్ధి జరగాలంటే మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నన్నే గెలిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సందర్భాల్లో సభల్లో చెబుతున్నారు. దీనిపైన ఏమంటారు? తెలుగు ప్రజలు మూర్ఖుల? 15 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి, 3 సార్లు, 95 నుండి 2004 వరకు 2 సార్లు, ఇప్పుడు 5 సంవత్సరాలు. ఏమి చేశారు అభివృద్ధి? రాయలసీమ రండి, ఆ రోడ్లేటో చూడండి. కడప నుంచి పులివెందుల మీదుగా అనంతపూరు రండి. ఏంటి అభివృద్ధి? రోడ్లు ఉన్నాయా? రైతులకు రుణమాఫీ ఉందా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉన్నాయా? డ్వాక్రా మహిళలకు, కార్మికులకు ఏమైనా ఆత్మశాంతి ఉందా? ఎవరికి అభివృద్ధి? వారికి, వారి కుటుంబానికి, వారి బంధువులకి, వారి ప్రియులకి తప్ప ఎక్కడ అభివృద్ధి జరిగింది? డిబేట్కి రండి.
ఖచ్చితంగా కేఏపల్ ప్రజాశాంతి పార్టీ అధినేత ఖచ్చితంగా డిబేట్ జరగండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదు, ఖచ్చితంగా తాను గెలిస్తేనే అన్ని రకాలైనటువంటి అభివృద్ధి శాతం కోట్లాది రూపాయల నిధులను తీసుకొచ్చి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, ఖచ్చితంగా విజయం నాదే, అవినీతిని పారదోలుతాననేటువంటి విధంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధినేత కేఏ పాల్. విజువల్ జర్నలిస్ట్ బాబ్జాన్తో రసూల్ 99 టీవీ అనంతపూర్. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.